మనతో పాటు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎలా చూస్తా ఉన్నారు ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో కగార్ 2 అని కూడా ఇప్పుడు స్టార్ట్ చేసారు. దాదాపుగా చాలా మంది ఆదివాసులు కూడా మావోయిస్ట్ వాళ్ళు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న ఎన్కౌంటర్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎట్లా చూస్తారు? ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆపరేషన్ కగారు అదొక సంక్షేమ పథకంలాగా భారత ప్రభుత్వం ప్రజల ముందు నిలబెట్టి భారత ప్రజల మీద, ఆదివాసుల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడి చేసి ఇప్పటికే 1000 మందిని చంపేసింది. చంపేయటమే కాకుండా ఇంకా 40 రోజులే గడువు తేదీ ఉంది కనుక తొందరపడి దూకుడు పెంచి ఇవాళ కర్రెగుట్టల్లో ఆపరేషన్ మళ్ళీ మొదలుపెట్టినరు. అక్కడ అగ్రనేతలు ఉన్నారట. అగ్రనేతలను పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతానని చెప్పటం లేదు. ఆ అగ్రనేతలు, ఆ 4 అగ్రనేతల పేర్లు ప్రకటించి చంపే ప్రయత్నానికి అక్కడ ఉపక్రమించి ఉన్నది. ఆ ఆపరేషన్ కర్రెగుట్టల 2లో కర్రెగుట్టల 2లో తెలంగాణ గ్రాండ్స్ కూడా పాల్గొంటున్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ గ్రాండ్స్ బలగాల మోహరింపుకు వ్యతిరేకంగా, భారత సాయుధ బలాలకు వ్యతిరేకంగా, ఆపరేషన్ కర్రెగుట్టల పథకానికి వ్యతిరేకంగా ఇవాళ మేము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుతున్న స్వల్పకాలిక నిరసన కార్యక్రమంలో మాతో పాటుగా పాల్గొనాల్సింది మా రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కా బాలయ్య. ఇక్కడ ఉండి నినాదాలు ఇవ్వాల్సిన మనిషి ఇవాళ జైల్లో ఉన్నాడు. మాతో పాటుగా నినాదాలు ఇవ్వాల్సిన తెలంగాణ ఫ్రంట్ ఉపాధ్యక్షులు అంబయ్య కూడా పాల్గొనాల్సిన వ్యక్తి ఇవాళ చెంచల్గూడ జైల్లో వేశారు. ఎవరి హక్కుల గురించి మేము మాట్లాడుతూ ఉన్నామో, ఏ పేద ప్రజల హక్కుల గురించి మేము నిరంతరం 53 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నామో, ఆ పౌర హక్కుల నాయకులను ఇవాళ జైల్లో నిర్బంధించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వము సమాధానం చెప్పుకోవాలి. మీరు దేశం అని అంటారు కదా, ఇది ఓకేనా? అంటే దాదాపు ఉపా కేసులతో మీరు అన్నట్టుగా చాలా మంది ఉపా కేసుకి బలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదేనా ఇండిపెండెన్సీ? మనకున్న ఇండిపెండెన్సీ అంటే ఏం చెప్తారు? ఈ స్వతంత్ర భారతంలో దాదాపుగా 7,000 మంది ఆ ఊపా అనే నల్ల చట్టం మీ కేసులు బనాయించి ఉన్నారు. ఇవాళ 25 జనవరి నాడు అరెస్ట్ అయిన మా రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలయ్య, అంబయ్యల మీద కూడా ఊపా చట్టం పెట్టారు, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పెట్టారు, అట్లాగే బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్స్ పెట్టి ఉన్నారు. కనుక వీళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే పౌర హక్కులను నిలబెడతామని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని, ఇది నా 7వ గ్యారంటీ అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసి ఉన్నాడు. మీరు పౌర హక్కులను నిలబెట్టే ముఖ్యమంత్రి అయితే గనక ఇవాళ పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జైల్లో ఎట్లా ఉంటాడు అని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. వాళ్ళను మీ దృష్టికి వచ్చిందో లేదో, పోలీసులు మీ నియంత్రణలో ఉన్నారో లేదో అది రూఢి కావటం కోసం ఇవాళ బాలయ్య మీద పెట్టిన కేసులను ఎత్తివేసి ఆయనను బేషరతుగా విడుదల చేస్తే మీరు పౌర హక్కులకు గ్యారంటీ పడతారని, మీరు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారని, భారతదేశానికి నిజంగా తెలంగాణకు స్వతంత్రం వచ్చింది అని రుజువవుతుంది. కనుక ఇప్పటికైనా ఒక స్వేచ్ఛాయుతమైన పౌర ప్రజాస్వామిక ఉద్యమాలు కొనసాగే స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని తెలంగాణలో ప్రత్యేకించి నెలకొల్పాలని డిమాండ్ చేస్తా ఉంది. ప్రధానంగా కర్రగుట్టకు సంబంధించి కూడా ఆదివాసులు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ బలయ్య వాళ్ళు కూడా ఆదివాసుల నుండి వచ్చిన మంత్రివర్గంలో ఉన్న సీతక్క గారు ఎక్స్ మావోయిస్ట్ గా చెప్పుకుంటా ఉంటారు. తను ఎందుకు స్పందించట్లేదు? తను ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వం పెద్దల దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు? మీరు ఇంతగానం గలం ఇప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని? కర్రెగుట్టలో మొదలుపెట్టిన ఈ 2వ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఆ ఆపరేషన్ ఎందుకు మొదలుపెట్టారు అంటే మావోయిస్టుల పేరు మీద వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అక్కడ రోడ్లు వేస్తున్నారు. అక్కడ 4 లేన్ల రోడ్లు వేస్తున్నారు. దండకారణ్యంలో ఆ చిక్కటి అడవి ప్రాంతంలో ఆ రోడ్లు ఎందుకట, అన్ని లేన్ల రోడ్డు ఎందుకట? ఆ రోడ్డు వేసే విధానాన్ని
వ్యతిరేకించాలి. ఎవరు వ్యతిరేకించాలి? ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు అన్నట్టుగా ఆ మంత్రి గారు, ఆ ఆదివాసీ వర్గాల నుంచి వస్తున్న మంత్రి గారు బాధ్యత వహించాలి. ఆ రోడ్లు వేయొద్దని స్పష్టంగా ప్రకటించాలి. ఆదివాసీలకు అవసరం లేని ఆ అభివృద్ధి ఎందుకు? మీ శకటాలు స్వేచ్ఛగా యథేచ్ఛగా సంచరించడానికి, మీ బలగాలు స్వేచ్ఛగా సంచరించడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రజలకు అవి ఏమాత్రం ఉపయోగపడదు. కనుక మంత్రి సీతక్క గారు జోక్యం చేసుకోవాలి. ఆదివాసీల జీవన విధానాన్ని కాపాడాలి. వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది. ఆ దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.